జీహెచ్ఎంసీ ప్రత్యేక సమావేశం 2 రోజుల్లో రిపేర్లకు మేయర్ ఆదేశాలు. హరితహారంపై బల్దియా నజర్ 40 లక్షల మొక్కలు నాటేందుకు ప్లాన్. హెచ్సీఏలో తమ నిర్ణయమే ఫైనల్ అన్న అపెక్స్ కౌన్సిల్, ప్లేయర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం. దుర్గం చెరువుకు కొత్త అందాలు, స్పీడ్ అందుకున్న సుందరీకరణ పనులు. వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు. ఆకట్టుకుంటున్న ట్రెండ్స్ ఎక్స్పో, నయా కలెక్షన్ పై మహిళల ఆసక్తి. హమారా హైదరాబాద్ డీటెయిల్స్ చూద్దాం. వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులపై జీహెచ్ఎంసీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డితో పాటు జీహెచ్ఎంసీ, హెచ్ఆర్డీసీ ఇంజనీర్లు పాల్గొన్నారు. నగరంలో కురుస్తున్న వర్షాలకు 3741 గుంతలు పడ్డట్లు గుర్తించి 741 గుంతల్ని పూడ్చివేశామన్నారు. దెబ్బతిన్న రోడ్లను వెంటనే పూర్తి చేయాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధికారుల్ని ఆదేశించారు. రోడ్డు బ్రహ్మాండంగా వేసినాక ఆ సైడ్లో కొన్ని ఎంక్రోచ్మెంట్ లో సైడ్లో కొంత మరి ఏదైతే ఉండే పోర్షన్ ఉంటుందో అది క్లియర్ గా లేక కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దాన్ని మరి ఈ మధ్య కాలంలో మరి ఎన్ఫోర్స్మెంట్ విభాగం, ఇంజనీర్స్, మరి టౌన్ ప్లానింగ్ అంతా కలిసి కూడా చేస్తున్నారు. మరి అది కొద్ది రోజుల్లో 1 వీక్ 10 days లో అది కూడా మరి షేప్ వస్తున్నారు అనుకుంటున్నాం. ఎస్ఆర్డీసీలో ఇప్పటికే ఎమర్జెన్సీ రోడ్ల మెయింటెనెన్స్ కింద పాట్ హోల్స్ ఫిల్ చేయడానికి దాదాపు ఒక 5 టీంలు ఉన్నాయి. ఈ 5 కాకుండా దాదాపు ఒక 1600-1700 కిలోమీటర్ల మేజర్ రోడ్స్ మరి వాళ్ళ హెచ్ఆర్డీసీ దగ్గర ఉన్నాయి. కాబట్టి వారిని కూడా మరి చెప్పడం జరిగింది. హెచ్ఆర్డీసీ సిఈ గారిని కూడా ఇంకొక 10 టీంలు మరి ఈ పాట్ హోల్స్ ఎమర్జెన్సీ మెయింటెనెన్స్ కొరకు మరి 10 టీంలు ఎంకరేజ్ చేస్తున్నారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు సిటీలో 50,000కు పైగా గుంతల్ని పూడ్చివేశామని, ఈ ఏడాది కూడా వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు ప్రత్యేకంగా 79 ఇన్స్టెంట్ రిపేర్ టీంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరోవైపు హెచ్ఆర్డీసీ ఆధ్వర్యంలో మరో 5 బృందాలు రోడ్ల మరమ్మతుల కోసం పనిచేస్తాయన్నారు మేయర్. వర్షాకాలంలో రోడ్ల మరమ్మతులతో పాటు సహాయక చర్యల కోసం మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేసింది బల్దియా. వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు, బీటీ రోడ్లు పాడైనప్పుడు ఏర్పడుతున్నటువంటి పాట్ హోల్స్ని ఎంత వేగంగా గుర్తించి ఎంత వేగంగా రెస్టోర్ చేస్తాం, క్వాలిటీతో వర్క్ చేస్తాం అనే దాని మీద మినీ వర్క్షాప్ కూడా పెట్టడం జరిగింది. అండ్ ఫీల్డ్ ఎస్సీలను, తర్వాత చీఫ్ ఇంజనీర్, తర్వాత 2 చీఫ్ ఇంజనీర్స్ని అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ని కూడా ఈరోజు పిలవటం జరిగింది. జూలై 1వ తారీఖు నుంచి చూస్తే 3141 గుంతలు ఏర్పడితే 700 అవి చేయడం జరిగింది. ఇంకొక 772 గుంతల్ని లాస్ట్ 2-3 డేస్లో చాలా హెవీగా పడ్డాయి. కాబట్టి ఈ రోజుతో పోల్చుకుంటే 48 గంటల్లో పూర్తిగా పూడ్చివేయాలని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. వర్షాకాల సీజన్లో దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయడం, గుంతలు పూడ్చివేయడానికి ఒక త్రిముఖ వ్యూహాన్ని అవలంబించడం జరిగింది. అదేంటంటే చుడి బజార్లోని బీటీ మిక్స్ ప్లాంట్ నుండి బీటీ ఎమల్షన్ను ఐఆర్టీ ఎమర్జెన్సీ బృందాలకు అందిస్తారు. వర్షాల వల్ల తేమగా ఉన్న పరిస్థితుల్లో గుంతలను పూడ్చివేయడానికి ఈ షెల్ మ్యాక్, రోడ్ బ్యాండ్ అట్లాంటి వాటి బీటీ మిక్స్ బ్యాగ్ల ద్వారా అందిస్తారు. వాటర్ బోర్డు కానీ, హెచ్ఎంఆర్ఎల్ కానీ, మిగతా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వినటువంటి వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో రెస్టరేషన్ చేసి సమన్వయాన్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సిటీలో హరితహారాన్ని విజయవంతం చేసేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. నగర పరిధిలో 40 లక్షల మొక్కలు నాటేందుకు ఇప్పటికే నర్సరీలను రెడీ చేసింది. డివిజన్ల వారీగా అధికారులను నియమించి ప్రజలకు మొక్కలు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసింది. మరోవైపు మొక్కలు నాటితే కలిగే లాభాలపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. సిటీలో హరితహారం కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు ప్లాన్ రెడీ చేసింది బల్దియా. గ్రేటర్ పరిధిలో 40 లక్షల మొక్కలు నాటేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. 40 లక్షల్లో 5 లక్షల మొక్కలను జీహెచ్ఎంసీ వివిధ ప్రాంతాల్లో నాటనుంది. మిగిలిన 35 లక్షల మొక్కలను నగరవాసులకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ నాటనున్న 5 లక్షల మొక్కలకు జియో ట్యాగింగ్ కూడా చేపట్టాలని నిర్ణయించింది.
నగర పరిధిలో 5 లక్షల మొక్కలు నాటేందుకు 2000 ప్రాంతాలను గుర్తించారు. ఇప్పటికే మొక్కలు నాటడానికి గుంతల తవ్వకం పనులు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు హరితహారాన్ని విజయవంతం చేసేందుకు నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని బల్దియా అర్బన్ బయోడైవర్సిటీ విభాగం చేపట్టింది. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 34 నర్సరీల్లో 40 లక్షల మొక్కలు సిద్ధంగా ఉంచారు. ఇందులో వేప, కానుగ, జువ్వి మొక్కలతో పాటు సపోటా, మామిడి, అల్లం నేరేడు ఇలా రకరకాల పండ్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఇళ్లలో పెంచుకునేందుకు ఔషధ మొక్కలను ఫ్రీగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. హరితహారం ప్రిపరేషన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆల్రెడీ ఈ దాదాపుగా 30కి పైగా నర్సరీల ద్వారా 80 పైగా మొక్కల్ని మనం ఉంచాం. హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే ఎవరెవరికి ఏ మొక్కలు కావాలి అండ్ అవన్నీ ఫ్రీగా కూడా దాదాపు 40 లక్షల మొక్కలు, అందులో 35 లక్షలు మనం హోమ్ స్టేడ్ అనమాట. ఎంత చిన్న ఇల్లున్నా, చిన్న వరండా ఉన్నా ఒక తులసి మొక్క కానీ, ఒక లెమన్ గ్రాస్ కానీ, మస్కిటో రిపెలెంట్ కానీ, ఒక అరోమాటిక్ ప్లాంట్ కానీ తప్పకుండా ఇంత అంతని కాకుండా సైజుతో నిమిత్తం లేకుండా ప్రతి ఇంట్లో కూడా చిన్న మొక్కలు పెట్టుకునేటువంటి అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా ఇవి సరిపోవు, మాకు ఇంకా కొన్ని రకాలు కావాలంటే ఏ రకాలు కావాలనేది తీసుకొని వచ్చే సంవత్సరానికి 3 కోట్ల మొక్కల్ని హైదరాబాద్ నగరంలో అందించాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి మనం స్వయంగా నర్సరీలు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి కానీ ఒకవేళ క్వాలిటీ మెటీరియల్ కాస్ట్ ఎఫెక్టివ్లో బయట దొరికితే అక్కడ నుంచి కూడా తెచ్చి అమితంగా హైదరాబాద్ నగరంలో గ్రీనరీ పెంచడం కోసం, హరితాన్ని పెంచడం కోసం, అట్లాగే ఆక్సిజన్ శాతాన్ని పెంచడం కోసం ప్రజలందరి యొక్క సహకారాన్ని కోరుతున్నాం. అండ్ జిహెచ్ఎంసీ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తాం. బల్దియా నాటే మొక్కల పరిరక్షణలో కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలను భాగస్వామ్యం చేయాలని జిహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందుకోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ట్రీ గార్డులను అందజేయాలని కార్పొరేట్ సంస్థలకు బల్దియా విజ్ఞప్తి చేస్తోంది. ట్రీ గార్డుల తయారీ, వాటి ధర, లభ్యమయ్యే వివరాలను జిహెచ్ఎంసీ వెబ్సైట్లో ప్రదర్శిస్తోంది. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు. బోనాలు, ఒడిబియ్యం సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి కళ్యాణానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, శివసత్తుల పూనకాలు, బోనాలు, ఓడిబియ్యం సమర్పించే భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరపటం ఆనవాయితీ. అమ్మవారి కళ్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ వేడుకలో హోంమంత్రి నాయిని, ముఖ్యమంత్రి సతీమణి శోభ కూడా పాల్గొన్నారు, మొక్కులు సమర్పించుకున్నారు. ఇవాళ ఉదయం 3 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారి కళ్యాణం చూసేందుకు వివిధ రాష్ట్రాల నుండి భారీగా తరలివచ్చారు భక్తులు. భక్తుల రద్దీతో అర్ధరాత్రి వరకు అమ్మవారి ఆలయం తెరిచి ఉంచుతారు. బల్కంపేట అమ్మవారి దర్శనం ప్రతి ఒక్కరూ చేసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు మంత్రులు. సాధారణ భక్తులతో పాటు బోనాలు, ఓడిబియ్యంతో వచ్చే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బోనాల పండగకి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు మంత్రులు. ఇక్కడ ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినాం. మీకు క్యూ లైన్లు కానివ్వండి, కొంత మంచినీటి సదుపాయం కానివ్వండి, అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు సంతోషంగా అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళాలి. ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. క్యూ లైన్లో కూడా మీకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. రెండోది టెంపుల్ చుట్టుపక్కల ప్రాంగణాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినాం. ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా అమ్మవారి దర్శనం పవిత్రంగా బ్రహ్మాండంగా జరగడం జరుగుతుంది. ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయంటున్నారు భక్తులు. దర్శనం ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చి గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చిందంటున్నారు. కళ్యాణం గురించి వచ్చినాము, 25 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. మంచిగా అనిపిస్తుంది. बहुत सालों से आ रहे, 5-6 साल से आ रहे. माता जी देख बहुत अच्छा दिख रहा है. మంచిగా అనిపిస్తుంది. పోయినసారి కంటే ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. కళ్యాణం సందర్భంగా ప్రతి సంవత్సరం చేస్తామండి మేము.
పుస్తె మెట్టలు, అమ్మవారికి వడి బియ్యం, చీర అన్నీ సమర్పించుకుంటాము. అండ్ ఈవినింగ్ బోనాలు చేస్తాము. బోనాలు చేస్తాము. అమ్మవారి కళ్యాణంకి వడి బియ్యము, పుస్తె మెట్టలు అన్నీ ఎక్కిస్తాం. 1,00,000కు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. రాత్రి వరకు దర్శనానికి అనుమతి ఇవ్వటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎల్లమ్మ కళ్యాణంతో ఆలయ పరిసరాలు, బల్కంపేట రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. వాళ్ళంతా పోలీసులే, కానీ వాళ్ల చేతుల్లో లాఠీలు, తుపాకులు ఉండవు. లాఠీలకు బదులు ట్రంపెట్స్, తుపాకులకు బదులు సాక్స్ ఫోన్స్ ఉంటాయి. వాటితో పాటు చెవులు దద్దరిల్లే బాజ్ డ్రమ్ములు. వాళ్ళు లేనిదే పోలీస్ శాఖలో ఎలాంటి వేడుకలు ఉండవు, పోలీస్ కవాతులు ఉండవు. వాళ్ళిప్పుడు పాసింగ్ అవుట్ పరేడ్ జరుపుకుని బయటకొచ్చారు. పోలీస్ బ్యాండ్ ఇది లేనిదే పోలీస్ శాఖలో వేడుకలు, పరేడ్లు, వీవీఐపీలకు గౌరవ వందనాలు కానీ జరగవు. వీటితో పాటు అమర పోలీసులను తలుచుకునే విషాద గీతాలకు పోలీస్ బ్యాండ్ మస్ట్. స్వాతంత్ర దినోత్సవమైన రిపబ్లిక్ డే, రాష్ట్ర అవతరణ దినోత్సవం ఇలా ఎలాంటి సంబరాలకైనా పోలీసుల కవాతుకు ముందు బ్రాస్ బ్యాండ్ ఉండాల్సిందే. ఇది లేనిదే పోలీస్ కవాతులో ఉత్సాహం ఉండదు. దీంతో పాటు పాసింగ్ అవుట్ పరేడ్ లో శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ల దగ్గర నుండి కానిస్టేబుల్ వరకు జాతీయోత్సాహాన్ని నింపేందుకు సారే జహాసే అచ్చా గీతం ఈ పోలీస్ బ్యాండ్ సొంతం. పోలీసులు, మంత్రులు, వీఐపీలు చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో దహన సంస్కారాలు చేస్తారు. ఈ సమయంలో పోలీస్ బ్రాస్ బ్యాండ్ తప్పనిసరి. సందర్భానికి తగ్గట్లుగా భావోద్వేగాలకు అనుగుణంగా సంగీత బాణీలు వినిపించే పోలీస్ బ్రాస్ బ్యాండ్కు ఓ ప్రత్యేకత ఉంది. గార్డెనింగ్ ఇండియా పేరుతో పిలిచే ఈ పోలీస్ బ్యాండ్ బాణీల్లో మొత్తం 30కి పైగా బాణీలు ఉన్నాయి. బ్రాస్ బ్యాండ్కు మన పోలీస్ అకాడమీలో ప్రత్యేక ట్రైనర్లు ఉన్నారు. ఇప్పటికీ ఈ బ్యాచ్ తోని 35 బ్యాచ్ ట్రైనింగ్ ఇచ్చేసినాం. ఒక్కొక్క బ్యాచ్ 6 months ఉంటుంది ట్రైనింగ్. దానికి మేము ఇక్కడ 4 months పెట్టి కంప్లీట్ చేస్తున్నాం. ఇక్కడ టోటల్ మొత్తం ఈ బ్యాచ్ 82 members. సరౌండ్ పరేడ్కు ఏం అవసరం మొత్తం క్వీన్స్ కలర్స్, ఇది క్విక్ మార్చ్, స్లో మార్చ్, నేషనల్ అంతం, జనగణమన 30 calls ఇంపార్టెంట్ నేర్పించేసాం. ఈ ఏడాది 35వ పోలీస్ బ్యాండ్ టీం మరో 2 రోజుల్లో విధుల్లో చేరనుంది. అందుకోసం అకాడమీలో శిక్షణ పొందిన పోలీస్ కానిస్టేబుల్స్ బ్యాండ్ టీమ్స్ గా విధులు నిర్వహిస్తారు. పోలీస్ ఉద్యోగాలకు అర్హత సాధించిన కానిస్టేబుల్స్ లో మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లను పోలీస్ శాఖ బ్రాస్ బ్యాండ్ అండ్ బర్గ్లర్ టీంల కోసం ఎంపిక చేశారు. ఇందులో కానిస్టేబుల్ ర్యాంక్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్స్ వరకు పోలీసులు ఉన్నారు. నేను అపాయింట్మెంట్ 19/10/2009 సార్. అయితే బిగిల్ కోర్స్ కానీ యాక్చువల్గా నేను సింగరు అండ్ యాక్చువల్గా నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. పోలీసులో అప్పల్లో ట్రైనింగ్ చేయడం అంటే అదొక వరం. మేము ఆల్రెడీ కానిస్టేబుల్ రిక్రూట్, అందులో నుంచి దీంట్లోకి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట ఫ్యామిలీ కన్వీనెంట్ కోసం అని. ఇక్కడైతే అన్ని బెటాలియన్స్లో హెడ్ క్వార్టర్లలో ఇస్తూ ఉంటారు. కానీ అప్పల్లో వచ్చిందంటే మేము సదవకాశంగా భావించి చాలామంది దీనికి రాసిచ్చారు, కానీ మాకే వచ్చింది అవకాశం, వచ్చినాము. బ్రాస్ బ్యాండ్ ట్రైనింగ్ లో ఎక్స్పర్ట్స్ తో ట్రంపెట్స్, క్లారినెట్స్, సాక్సోఫోన్స్ తో పాటు బాస్ బ్యాండ్, సైడ్ డ్రమ్స్, బగ్లర్స్ వాయించడంలో శిక్షణ ఇప్పిస్తారు. దీంతో పాటు పోలీస్ అకాడమీలో మ్యూజిక్ క్లాసులు నిర్వహిస్తూ డిపార్ట్మెంట్ కు కావలసిన అన్ని బ్యాండ్స్ నేర్చుకునేలా శిక్షణ ఇస్తారు. ఇలా మన పోలీస్ అకాడమీలో ఇప్పటి వరకు 34 బ్రాస్ బ్యాండ్ టీమ్స్ ట్రైనింగ్ పొందాయి. ఈ ఏడాది 82 మంది సభ్యుల పోలీస్ టీం 35వ బ్రాస్ బ్యాండ్ టీమ్ గా అకాడమీ నుంచి పాస్ అవుట్ అయింది. ఈ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నవీన్ కుమార్ and our AD administration, Mr. Raghav Rao and Mr. Madhav Rao, Mr. Shamir and other personnel who have worked very hard and provided lot of direction and guidance to make this function a grand success. Napoleon Bonaparte long time back he had said that band is the life and soul of any martial force, and today's performance has really proved it beyond doubt. Napoleon Bonaparte long time back he had said that band is the life and soul of any martial force, and today's performance has really proved it beyond doubt. It was so professional, it was so good, and within 4 months out of 6 months that you regularly get trained,
You have got trained and you have performed a fantastic performance it was. In fact, it is very difficult to concise the course. If you have to do in 6 months, if it is extended by 1 month, 7 months, it is always welcome. But if it's 6 month course has to be done in 4 months, it is really difficult for both the teachers and also the conductors and trainers and those who are learning it actually. పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ బ్యాండ్ టీమ్స్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహించనున్నాయి. ఒకప్పుడు అది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా ఉండేది. అంతేకాదు అక్రమాలకు కేరాఫ్గా మారింది. కానీ ఇప్పుడు దాని రూపురేఖలే మారిపోయాయి. దుర్గంధం వచ్చే దుర్గం చెరువును టూరిస్ట్ స్పాట్గా మారుస్తోంది సర్కార్. 184 కోట్లతో దుర్గం చెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్, చెరువు సుందరీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. మొన్నటి వరకు ఇది దుర్గంధంతో కంపుకొట్టే దుర్గం చెరువు ఆకతాయిలకు, అక్రమాలకు అడ్డాగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ చెరువు రూపురేఖలే మారిపోతున్నాయి. సిటీ ప్రజలకు మరో టూరిస్ట్ స్పాట్ గా మారబోతోంది. దుర్గం చెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్ పనులు వేగంగా సాగుతున్నాయి. 180 కోట్లతో నిర్మిస్తున్న 754.38 మీటర్ల పొడవు గల బ్రిడ్జ్ నిర్మాణ పనులపై బల్దియా సీరియస్ గా ఫోకస్ చేసింది. ఇప్పటికే ఫౌండేషన్లు, సబ్ స్ట్రక్చర్లు పూర్తవగా సూపర్ స్ట్రక్చర్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. మరోపక్క పార్క్, గ్రీనరీ, పెయింటింగ్స్ పనులు ముగింపు దశకొచ్చాయి. పనులు పూర్తయితే దేశంలోనే అతిపెద్దదిగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ గా మారనుంది. మార్చిలోగా ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ పనిచేస్తోంది. దీని నిర్మాణం పూర్తితో మాదాపూర్, జూబ్లీహిల్స్ మార్గాల్లో దూరం తగ్గడంతో పాటు ట్రాఫిక్ కష్టాలు కూడా తీరుతాయి. మరోవైపు జూబ్లీహిల్స్ నుంచి మైండ్ స్పేస్, గచ్చిబౌలికి దాదాపు 2 కిలోమీటర్ల వరకు దూరం తగ్గుతుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు కేబుల్ బ్రిడ్జ్ ప్రత్యేక ఐకానిక్ గా మారనుంది. దాదాపు హైదరాబాద్ మహానగరానికి ఒక మణిహారిక లాగా ఒక మార్మెట్ లాగా తీర్చిదిద్దే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అనేది రోడ్ నెంబర్ 45 నుంచి అదేవిధంగా మాదాపూర్కు హైటెక్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ కొంత ఈజ్ అవుట్ చేయడానికి అక్కడ ఐటీ జోన్ కానీ ఇటుపక్క రెసిడెన్షియల్ జోన్ కానీ రోడ్ నెంబర్ 36 మీద కొంత ట్రాఫిక్ను తగ్గించడం కానీ దీని విషయంలో కేబుల్ స్టే బ్రిడ్జి దాదాపు 197 కోట్ల వాళ్ళ వ్యయంతో టీఎస్ఐఏసీ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా నిర్వహిస్తుంది. దాదాపు చాలా వేగవంతంగా అది కొనసాగుతున్న పనులన్నీ కూడా. బ్రిడ్జ్ నిర్మాణానికి 12 పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. ప్రధాన బ్రిడ్జికి సంబంధించి మొదటి సెగ్మెంట్ రీఇన్ఫోర్స్మెంట్ పనులు పురోగతిలో ఉన్నాయి. స్టే కేబుళ్లను ఆస్ట్రియా నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. బ్రిడ్జ్ బిల్డర్ పనులు నడుస్తుండగా ట్రాక్ బీమ్ ఫ్యాబ్రికేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జ్ ఫ్రీ కాస్టింగ్ పనులు కొండాపూర్లో చేపడుతున్నారు అధికారులు. దీన్ని వచ్చే ఏడాది అందుబాటులోకి తెస్తామంటున్నారు. దుర్గం చెరువు మీద దాదాపు 700 పైగా మీటర్ల కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్, వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఇన్ ద కంట్రీ. అది అనుకున్న రీతిలోనే సాగుతుంది అండ్ అనుకున్న టైంలోనే కంప్లీట్ చేస్తాం. అట్లాగే దాని చుట్టుపక్కల దుర్గం చెరువు సుందరీకరణ పనులు మాత్రం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాకింగ్ ట్రాక్ కానీ అక్కడ లాన్స్ డెవలప్మెంట్ చేయడం కానీ బ్యూటిఫికేషన్ చేయడం కానీ జరుగుతుంది. అండ్ అది జిహెచ్ఎంసీ నుంచి దానికి ఏం ఫండింగ్ లేదు. 2019 మార్చ్ ఏప్రిల్ వరకు కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ కంప్లీట్ అవుతుందని ఆశిస్తున్నాం. అప్పటి వరకు ఇన్ సిటీలోనే అక్కడే తయారు చేసుకుంటున్నారు. అనుకున్న రీతిలోనే పనులు జరుగుతున్నాయి. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పూర్తయితే హైదరాబాద్ లో మొదటి హ్యాంగింగ్ బ్రిడ్జ్ గా నిలుస్తుంది. ప్రభుత్వ ఆఫీసులంటే చాలా చోట్ల నిర్లక్ష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్. ప్రభుత్వ దవాఖానాలకు వెళ్తే అపరిశుభ్రత స్వాగతం చెప్తోంది. హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోయి కనిపిస్తాయి. కానీ రైల్ నిలయం, ఆర్టీఏ ఆఫీస్, నిమ్స్ హాస్పిటల్స్ లో మాత్రం టోటల్ గా డిఫరెంట్. అక్కడంతా పచ్చని చెట్లు అందరినీ కనువిందు చేస్తున్నాయి.
ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్, సికింద్రాబాద్ లోని రైలు నిలయం, నిమ్స్ హాస్పిటల్ కు వెళ్తే ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తోంది. రంగురంగుల పూల మొక్కలు, వెరైటీ డిజైన్లలో గార్డెనింగ్, ఎత్తైన చెట్లే కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతానికి వెళ్లగానే ప్రకృతి ఒడిలోకి వెళ్లామా అనే అనుభూతి కలుగుతుంది. సమస్యలతో ఈ ప్రభుత్వ సంస్థలకొచ్చే వాళ్లు ఈ పచ్చటి వాతావరణంలో సేద తీరుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తోంది. రైలు నిలయం ప్రాంతంలో ఎటు చూసినా ఎత్తైన చెట్లతో ఆ ప్రాంతమంతా పచ్చని వాతావరణమే ఉంటోంది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ తన ఆఫీస్, ఇంటి దగ్గర వెరైటీ మొక్కల్ని నాటారు. ఏటా క్లీన్ అండ్ గ్రీన్ లో భాగంగా రైలు నిలయం దగ్గరున్న గ్రీనరీకి ప్రభుత్వం బహుమతులిస్తోంది. రైలు నిలయంలో హరితహారంలో భాగంగా వేల మొక్కలు నాటుతున్న రైల్వే సిబ్బంది, అధికారులు వాటిని రక్షించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మీరు కనుక చూస్తే రైల్వే స్టేషన్స్లో కానీ, రైల్వే కాలనీస్లో కానీ విరివిగా మేము మొక్కలు పెంచడం, అలాగే రైల్వే ట్రాక్స్ పక్కన కూడా, అంటే మరి ట్రాక్ మీద పడి మాకు ఇబ్బంది కలిగించిన దూరంలో మేము మొక్కలను కూడా పెంచడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ ముఖ్యంగా వర్షాకాలంలో అనేక లక్షల సాప్లింగ్స్ని మేము తీసుకుంటాం. వాటిని మొత్తం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం అన్ని స్టేషన్స్లోనూ, తర్వాత ట్రాక్స్ పక్కన వీటన్నింటిని పెడతానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం. సో ఇది నిరంతరంగా సాగుతున్న వ్యవహారం. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అనేక మొక్కల్ని మేము శాప్లింగ్స్ని తీసుకుని దక్షిణ మధ్య రైల్వే మొత్తంగా పెట్టడం జరుగుతుంది. మీరు కనుక రైల్వే కాలనీస్కి వెళ్తే రైల్వే కాలనీస్ పచ్చదనానికి నెలవులుగా మీరు చెప్పచ్చు. మీరు సికింద్రాబాదే తీసుకుంటే సికింద్రాబాద్లోని మీరు ఈ లాలాగూడ, సౌత్ లాలాగూడ కాలనీస్ కానీ, నార్త్ లాలాగూడ కాలనీస్ కానీ మీరు ఎక్కడికి వెళ్తే పచ్చదనం మీకు కనిపిస్తుంది. దీంతోపాటు అనేకమైన చర్యలు మేము తీసుకున్నాం. ముఖ్యంగా నీటి పొదుపు అనేది దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. దీనికి అనుగుణంగా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకుడు గుంటలను ఏర్పాటు చేయించడం కానీ, లేకపోతే బావులు ఏవైతే పాడుపడిపోయిన బావులు ఉన్నాయో వాటిని అన్నింటినీ పునరుద్ధరించడం. ఆ పునరుద్ధరించడం ద్వారా అక్కడి నుంచి వచ్చే నీటి ద్వారా మాకు ఆదా కూడా అవుతుంది. అంటే ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతుంది. ఆ కోట్ల రూపాయలు కూడా మాకు ఆదా అవుతున్నాయి. ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ ఆవరణమంతా పచ్చని చెట్లతో ప్రకృతి నిలయంగా కనిపిస్తోంది. గార్డెనింగ్, మొక్కల పెంపకానికి సిబ్బందిని నియమించి కాపాడుతున్నారు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ట్యాక్స్ చెల్లింపు పనుల కోసం ఆర్టీఏకొచ్చే వాళ్లు ఒక్కొక్కరు 2 మొక్కలు పెంచాలని సూచిస్తున్నారు అధికారులు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఖాళీ స్థలం ఉంటే తప్పనిసరిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని కోరుతున్నారు. ఇక్కడ గ్రీనరీ బాగా ఉంటుంది. ఇక్కడ ఆర్నమెంటల్ ప్లాంట్స్ కానీ, తర్వాత ఈ గ్రీనరీ కానీ, అట్లాగే ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలామంది కూడా గ్రీనరీ అంటే ఒక పబ్లిక్ డిపార్ట్మెంట్లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఈ విధంగా ఆహ్లాదంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయము. దీనికి కొంత అధికారుల యొక్క ఇంట్రెస్ట్ కూడా ఒకటి. అలాగే మేము దీనికి ఒక డెడికేటెడ్ ఒక పని మనుషులను పెట్టడం జరిగింది. ఒక సొసైటీ ఉంది దీనికి. ఎప్పటికప్పుడు అంటే ప్రతి సంవత్సరం మాకు డిపార్ట్మెంట్స్లో గ్రీనరీకి మాకు ప్రథమ బహుమతి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. సో ఎప్పుడు మేమే నెంబర్ 1గా నిలబడతాము. సో అది ఎప్పటికప్పుడు దానికి డెవలప్ చేసుకుంటూ డిపార్ట్మెంట్ యొక్క ఇమేజ్ కోసము ఇక్కడ వచ్చే వాళ్లకు, పబ్లిక్కి అందరు కూడా ఆహ్లాదంగా ఉండడానికి మేము ఇప్పుడు శాయశక్తుల ప్రయత్నం చేస్తుంటాం. ఖైరతాబాద్ ఆఫీసుకు కానీ, నాగోల్ డ్రైవింగ్ ట్రాక్ కానీ వస్తే అసలు గవర్నమెంట్ ఆఫీసా అనే ఫీలింగ్లో అందరు ఉన్నారు. డ్రైవింగ్ టెస్ట్కు దాదాపుగా 300 నుంచి 400 మంది వస్తుంటారు. వాళ్ళందరికీ వాళ్ళు వచ్చి అక్కడ చూసి ఆహ్లాదకరమైన వాతావరణం చూసి, గ్రీనరీ చూసి చాలా ఆనందపడి మేము తప్పకుండా పెంచుతాం చెట్లు అని మాకు మాట ఇచ్చి వెళ్తున్నారు. అసలు మా జేటీసీ గారి ఆధ్వర్యంలో మేము ఈ మొత్తం గ్రీనరీ అంతా డెవలప్ చేస్తున్నాం. అందరూ పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు నాటాలి. ప్రతి వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు 2 చెట్లు నాటాలి. మీరు ఇచ్చే పొల్యూషన్కు అదే మీరు ఇచ్చే కానుకగా భావిస్తాం. దీనిలో భాగంగా హరితహారంలో భాగంగా మేము రాష్ట్రం మొత్తం కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరికీ చెట్లు పెట్టి రిజిస్ట్రేషన్ కానీ, వెహికల్స్ ఫిట్నెస్ కానీ వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 2 చెట్లు పెట్టాలనేది కండిషన్ పెట్టి వాళ్ళని పెట్టేటట్టు చేస్తున్నాం. ఆర్టీఏ ఆఫీస్ కు వచ్చే జనం అక్కడి గార్డెనింగ్ ని చూసి మురిసిపోతున్నారు. ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ కి వెళ్తే గార్డెన్ లోకి అడుగు పెట్టామనే ఫీలింగ్ కలుగుతోందంటున్నారు జనం. పచ్చదనం, పరిశుభ్రత కోసం కృషి చేస్తున్న ఆర్టీఏ అధికారుల్ని అభినందిస్తున్నారు. ఇక్కడ గ్రీనరీ చూస్తే చాలా బాగుంది. ఇట్లా అసలు ఇక్కడ వస్తే అసలు పల్లె వాతావరణంగా అనిపిస్తుంది. చాలా చూడడానికి
అసలు ఊరికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. గవర్నమెంట్ ఆఫీసులో ఇట్లా ఇదే విధంగా పెడితే మటుకు చాలా బాగుంటుంది హెల్త్ పరంగా. ఇప్పుడు సిటీ ఇంత పెద్ద డెవలప్ అయ్యి మొత్తం పొల్యూషన్ చాలా వస్తుంది కదా. పొల్యూషన్ రావడం వల్ల ఈ వెదర్ చూస్తే అసలు చాలా మటుకు తగ్గిపోతుంది. పొల్యూషన్ అనేది హెల్త్ పరంగా ఇది అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా ఇదే విధంగా ఉంటే బాగుంటుంది. చాలా బాగుంది ఇక్కడ గ్రీనరీ. జనరల్గా అయితే ఎక్సెప్టింగ్ 1-2 ప్లేసెస్ నేను చూసింది ఏంటంటే నిమ్స్ హాస్పిటల్లో బాగుంది, ప్లస్ రైలు నిలయంలో బాగుంది. ఇక్కడ చాలా బాగుంది. సిటీలో మధ్యలో ఉన్నా కానీ మంచి గ్రీనరీతో ఉంది. చాలా అవసరం మనకి ఇప్పుడు పెరుగుతున్న పొల్యూషన్కి, వాతావరణం చేంజ్కి. మనకి ఇప్పుడు చాలా ఏరియాలో రోడ్ ఎక్స్టెన్షన్లో చెట్లు కొట్టేశారు. అయితే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో, హాస్పిటల్స్లో అన్నిట్లో గ్రీనరీ ఈ మాదిరిగా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కల్ని పెంచాలంటున్నారు ప్రకృతి ప్రేమికులు. ప్రతి ఏడాది హరితహారంలో భాగంగా కోట్ల మొక్కలు నాటుతున్నా వాటిని రక్షించటంలో నిర్లక్ష్యం చేస్తున్నారంటున్నారు. ప్రతి విద్యార్థి ఇంటి దగ్గర మొక్కలు నాటి రక్షించాలని కోరుతున్నారు. నీమ్స్ హాస్పిటల్ తీసుకున్నా, ఫీవర్ హాస్పిటల్ తీసుకున్నా, ఆర్టీ ఆఫీస్ తీసుకున్నా, రైలు నిలయం తీసుకున్నా, ఇక్కడ విపరీతమైనటువంటి చెట్లతో ఆ యొక్క ఆఫీసులోకి వెళ్ళనే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనబడుతున్నది. కానీ మిగతా అనేకమైనటువంటి ప్రభుత్వ ఆఫీసులలో చెట్లు లేకపోవడం అన్నటువంటిది ఆ యొక్క ఉద్యోగులకు కానీ అక్కడ అధికారులకు కానీ అవగాహన లేకుండా పోవడం అన్నటువంటిది ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతున్నది. ఇవల్ల అడవులు లేకపోవడం వల్ల, చెట్లు లేకపోవడం వల్ల ఆక్సిజన్ యొక్క శాతం తగ్గిపోయి అనేకమైనటువంటి రోగాలు ప్రజలకు రావడం అన్నటువంటిది జరుగుతున్నది. అదేవిధంగా వర్షాలు పడకుండా ఉండడానికి కూడా ఇవాళ అడవులు తగ్గిపోవడమే అన్నటువంటిది కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి హరితహారాన్ని ఒక పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపాదికన కోట్లాది మొక్కల్ని నాటించే ఒక కార్యక్రమం చేపట్టుకున్నా అది ఆచరణలోకి వచ్చే వరకెళ్ళే దాని యొక్క అవగాహన లోపం వల్ల ఆ చెట్లు పెట్టడం మట్టుకే జరుగుతున్నది. కానీ దాన్ని రక్షించే బాధ్యతను విస్మరించడం వల్ల ఇవాళ అది ఒక మొక్కుబడి ఉన్నది. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలన్నింటినీ కూడా ప్రతి విద్యార్థి ఒక సంవత్సరానికి ఒక మొక్క పెట్టాలని కనుక ఒక చర్య తీసుకున్నట్టయితే, ఆదేశాలు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కోట్లాది మొక్కలు ఈ రాష్ట్రం లోపల 5 సంవత్సరాల లోపల ఇది ఒక పచ్చని తెలంగాణగా ఏర్పడే అవకాశం ఉన్నది. ప్రకృతిని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలంటున్నారు పర్యావరణవేత్తలు. దేశంలోకి అక్రమ రవాణా అవుతున్న స్మగ్లింగ్ పై నిఘా పెట్టామంటోంది డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. విదేశాల నుంచి స్మగ్లింగ్ అయ్యే బంగారం, డ్రగ్స్ తో పాటు సిగరెట్లు, నకిలీ కరెన్సీ నోట్లను కోట్లల్లో పట్టుకున్నామని అంటున్నారు డిఆర్ఐ అధికారులు. హైదరాబాద్ లగ్డికాపూల్లోని ఫ్యాప్సీ భవన్లో యాన్యువల్ ప్రెస్ మీట్ నిర్వహించారు డిఆర్ఐ అదనపు డైరెక్టర్ ఎంకే సింగ్. 2 ఏళ్లుగా మంచి ఫలితాలు సాధించామన్నారు. 2017-18లో తెలుగు రాష్ట్రాల్లో 127 కేసుల్లో 817 కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీని సీజ్ చేశామన్నారు. 148 కోట్లు స్వాధీనం చేసుకుని 61 మందిని అరెస్ట్ చేశామన్నారు. 13 బంగారం స్మగ్లింగ్ కేసుల్లో 7 కోట్ల రూపాయల బంగారాన్ని సీజ్ చేశారు. 41 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు డిఆర్ఐ అధికారులు. DRI is a premier intelligence agency in this country and basically focusing on anti-smuggling matters, cases relating to drug offences, cases relating to money laundering, black money, and it has played a huge role in safeguarding India's national interest both in home and abroad, including national security. It is an organization which has intelligence, investigation and prosecution wing. Part of regional unit, we have done numerous cases of smuggling, drug crimes and commercial frauds, and as a regional unit with a small strength of officers, we could detect significant cases involving smuggling and trafficking of gold, silver, drugs and other contrabands. 14 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసి 9,000 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 5 నకిలీ కరెన్సీ కేసుల్లో 26 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకుని 2 విదేశీ నకిలీ కరెన్సీ కేసులు నమోదు చేశామన్నారు ఎంకే సింగ్. ఇండియాలో అనుమతి లేని సిగరెట్లను స్మగ్లింగ్ చేస్తున్న 4 గ్యాంగ్లను పట్టుకుని 9 కోట్ల విలువైన ఫారెన్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డిఆర్ఐ మెయిన్గా ఏం చేస్తుందంటే 3 రకాలైన యాక్టివిటీస్ చేస్తుంది. ఒకటేమో యాంటీ స్మగ్లింగ్ని ఆపేస్తుంది, 2 ఏమో కమర్షియల్ ఫ్రాడ్స్ని ఆపేస్తుంది, 3 నాన్ ఫిజికల్ క్రైమ్స్ని ఆపేస్తుంది. గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, సిగరెట్స్ కావచ్చు, ఫేక్ కరెన్సీ కావచ్చు, ఫారిన్ కరెన్సీ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ కావచ్చు, వీటన్నిటికీ ఆపేస్తాం. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా జరుగుతున్న స్మగ్లింగ్ ని అడ్డుకుంటామని అంటున్నారు డిఆర్ఐ అధికారులు. స్మగ్లింగ్ కు సంబంధించిన వివరాలు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
ఫ్యాషన్ లవర్స్ కోసం ట్రెండ్స్ ఎక్స్పో నయా కలెక్షన్ ని తీసుకొచ్చింది. వివిధ రాష్ట్రాల నుంచి లేటెస్ట్ కలెక్షన్ ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు. తాజకృష్ణలో 2 రోజుల పాటు జరిగే ఎక్స్పోకు సూపర్ రెస్పాన్స్ వస్తోందంటున్నారు నిర్వాహకులు. నయా కలెక్షన్స్ తో ట్రెండ్ మరో ఎక్స్పో ప్రారంభమైంది. బంజారా హిల్స్ లోని తాజ్ కృష్ణ ఎక్స్పోను లాంచ్ చేశారు హీరోయిన్ పూజిత పొన్నాడా. మోడల్స్ నుంచి అప్ కమింగ్ యాక్టర్స్ అందరూ ఎక్స్పోలో సందడి చేస్తున్నారు. ఎక్స్పోలు లాంచ్ చేయడమే కాకుండా తమ మూవీ ప్రమోషన్స్ కూడా చేసేలాగా చూసుకుంటున్నారు. ఈ రోజు నేను ఇక్కడ ట్రెండ్స్ ఎక్స్పోలో ఉన్నాను, హ్యాపెనింగ్ ఇన్ తాజ్ కృష్ణ. దిస్ ఇస్ గోనా గో ఫర్ 2 days, 17th and 18th. ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది. ఐ జస్ట్ కేమ్ టు విజిట్ అండ్ this is a collection from different designers all over. I think మీరు అందరూ కూడా రావాలి, చెక్అవుట్ చేయాలి. ఇప్పుడు డిజైనర్స్ కూడా స్మార్ట్ గా ఆలోచిస్తున్నారు. సొంతంగా బొటిక్ పెట్టుకునే బదులు ఇలా తమ కొత్త కలెక్షన్స్ ఎక్స్పోల్లో ప్రదర్శించి బిజినెస్ చేసుకుంటున్నారు. యూనిక్ కాన్సెప్ట్ తో తీసుకొచ్చిన డిజైన్స్ కు మంచి డిమాండ్ ఉంటోంది. ఇయర్ రింగ్స్ నుంచి మహిళలకు కావలసిన యాక్సెసరీస్ అన్ని ఒకే చోట దొరుకుతూ ఉండడంతో ఎక్స్పోలపై ఆసక్తి చూపుతున్నారు సిటీ జనం. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన డిజైనర్లకు ఇక్కడ మంచి ఆదరణ ఉందంటున్నారు నిర్వాహకులు. ఎక్స్పోలో కలెక్షన్స్ రిపీట్ కాకుండా చూస్తామని చెప్తున్నారు. ప్రతిసారి ఏదో ఒక కొత్త కలెక్షన్ ఉండేలాగా ఎక్స్పో ఉంటుందంటున్నారు ఆర్గనైజర్ శాంతి. ట్రెండ్స్ అనే పేరుతో ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేశాము. 17th, 18th 2 days ఉంటుంది తాజ్ కృష్ణలో. టోటల్గా 75 డిజైనర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా నుంచి డిజైనర్స్ వచ్చారండి. ఇప్పుడు మనకి ఇప్పుడు రాఖీ ఉంది, నెక్స్ట్ ఫెస్టివల్స్ అండ్ వెడ్డింగ్ సీజన్, అండ్ దాని సందర్భంగా మంచి డిజైన్స్ ఈసారి కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో ఉండేలాగా చూసుకోవడం జరిగింది. ఈ 2 days ఇక్కడ తాజ్ కృష్ణలో ఉంటుంది, 17th, 18th. సో అందరూ ట్రెండ్స్ ఎగ్జిబిషన్కి వచ్చి ఎప్పుడు లాగా షాపింగ్ ఎలా చేస్తారో దిస్ టైమ్ ఆల్సో మీరు బాగా షాపింగ్ చేసి మంచి అప్రిసియేషన్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 2 రోజుల పాటు ఎక్స్పో జరగనుంది అంటున్నారు నిర్వాహకులు. నయా కలెక్షన్ కావాలనుకునేవారు ట్రెండ్స్ ఎక్స్పో విజిట్ చేయాలంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.